జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తించుకో. ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు తయారవుతాయి. 1,00,000 చెట్లు వృద్ధి చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతోనే ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. కాదంటారా? ఏదైనా సాధించాలంటే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నీ ఆశయం గొప్పదైతే మరో అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంకా అలుపెరగని పయనాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. నీ జీవితాన్ని ఒక నది ప్రవాహంలా వెళ్ళనివ్వు. ఒక నదికి మలుపు ఎలాగో నీ జీవితాన్ని కూడా గెలుపు అలాగే వస్తుంది. నువ్వు కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే ముందు కోల్పోయిన దాని గురించి ఆలోచించడం మానేవేయాలి. అర్థమైందనుకుంటా. రాత రాసి ఉండాలి, అలాగే గీత గీసి ఉండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు. కష్టపడితేనే ఏదైనా. గుర్తుంచుకోండి, గతం అనేది ఆలోచనలో ఉండాలి, ఇంకా భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచనలు విడిచి గమ్యం వైపుకు ప్రయాణాన్ని సాగిస్తేనే విజయం నీదవుతుంది. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు నువ్వు మాత్రమే తోడని గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఉన్న చీకటి అంతా ఒకటైనా ఒక దీపం వెలుగుని ఎలాగైతే ఆపలేదో, అలాగే నీ లక్ష్యానికి నీ సాధనకు ఇంకా పట్టుదల తోడైతే నీ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. గుర్తుంచుకోండి.